స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా నీకు వందనాలు. మూడు బారిన చిరుతాను చిగురింప చేయవాడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా మధ్య సంచరించువాడా కదలాడవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. బలాఢ్యుడా పరాక్రమశాలి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బలమైన కార్యములు జరిగించువాడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నీకు వందనాలు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయ చూపిన కృపా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు నడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు నడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. ఆనందం పొందని నా బ్రతుకే సాగని, ఆనందం పొందని నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో. అందరూ పాడండి ఒకసారి. నేను పాడాక మీరు పాడాలి, నేర్చుకోవాలి. అలాగే అనుకుంటారు. ప్రశాంతి కొంత లూరే ఆరాధించడం కదా, అది మన జీవితంలో జరిగింది. చీకటిలో జీవించుచున్నా నాపై నీ కరుణ కాంతిని కురిపించినావు, చీకటిలో జీవించుచున్నా నాపై నీ కరుణ కాంతిని కురిపించినావు. నా దేవా నీ ప్రేమ ఇలలోనే దొరకనిది, నా దేవా నీ ప్రేమ ఇలలోనే దొరకనిది, నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నా బ్రతుకే సాగని, ఆనందం పొందని నా బ్రతుకే సాగని, ఆనందం పొంగని.
రక్షణకై నేనే ఎత్తును నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతును నా దేవా నీ ప్రేమ ఇలలోనే దొరకనిది నా దేవా నీ ప్రేమ ఇలలోనే దొరకనిది నీడలో నీ కరుణ కాంతిలో నా బ్రతుకే సాగని ఆనందం పొంగని నా బ్రతుకే సాగని ఆనందం పొంగని హల్లెలూయా వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు జ్ఞానమును సంపదలు మనుజులకు వసంగితివి జ్ఞానమును సంపదలు మనుజులకు వసంగితివి నీవు లేని జీవితం జీవించుట వ్యర్థము నీవు లేని జీవితం జీవించుట వ్యర్థము ఆరిపోయిన జ్యోతిని మాలో వెలిగించుము దేవా ఈ ధారణల జ్యోతివి నీవే వెలుగును ప్రసరించు మాలో చీకటి తొలగించు ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు భూమిని నేల మీద పరిచిన వాడు ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు పగటి నేరుడికైన సూర్యుని చేసెను రాత్రి నేరుడికైన చంద్రుడు దేశపు తొలుచులను అంతము చేసెను చేయి చేస్తాన బాహుబలము చేత మందిరం ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును వచ్చిన మీ అందరికీ ఉన్నారు. నేను చెప్పే సాక్ష్యం అంటే మన మంగళవారం హాస్పిటల్కి వెళ్ళానండి, ఒంట్లో బాగోలేదండి. అయితే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. 5 days నుంచి ఫీవర్ ఉంది కదా అని బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. అయితే టైఫాయిడ్ ఏమో అందుకని చాలా రోజుల నుంచి జ్వరం ఉంది కదా టైఫాయిడ్ అనుకొని టెస్ట్ చేయాలన్నారు. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, టైఫాయిడ్ అని చెప్పకూడదు నార్మల్ ఫీవర్ అని చెప్పాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అలాగే రిపోర్ట్ కూడా నార్మల్ వచ్చిందండి. అలాగే అదే రోజు మా అమ్మ ఫోన్ చేసి నాన్న ఇలా బయటకు వెళ్ళాడు, ఫోన్ చేసినా తీయట్లేదు, చాలాసేపు అయింది బయటకు వెళ్ళి రావట్లేదు, ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్ చేసింది. అయితే నాన్న కూడా క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నానికి వచ్చారండి, క్షేమంగా తీసుకొచ్చాడు దేవుడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించడం కాక. దేవుని స్తోత్రం. అమ్మగారికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే పోయిన వారం మా నాన్న కంటి ఆపరేషన్ చేయించుకుంటాం వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ కన్నంతా పువ్వేసేసింది, కన్నంతా పువ్వేసేసింది. అది అందరూ అంటున్నారు ఆపరేషన్ చేయరు, అంత బాగా పువ్వు వచ్చేసింది కదా అని అన్నారు. అన్న తర్వాత ఇక నేను హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు అయితే వెళ్తే వాళ్ళు అన్నారంటే ఇప్పుడు దాకా ఎందుకున్నావు నువ్వు, కన్నంతా పువ్వు వచ్చేసింది కదా మరి ఎలా చేస్తామని వాళ్ళు అన్నారంట. అని వాళ్ళు సంతకాలు అవి తీసుకోవాలి కదా, తీసుకోకుండా రేపు రండి అని పంపించేశారంట. పంపించేస్తే అమ్మగారు చర్చికి వచ్చినప్పుడు అడిగారు ఏమైంది ప్రశాంతి నాన్నగారి కంటే మరి ఇలా కన్ను ఆపరేషన్ చేయించుకోవాలమ్మా, ఇలా పువ్వు వచ్చేసిందంట, మరి ఏమని చెప్పట్లేదని అమ్మగారు చెప్పాను, ప్రార్థన చేస్తాంలే ఏం కాదని అన్నారు. మరి అమ్మగారు ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేసాం. మరి వాళ్ళు తెల్లారి రమ్మన్నప్పుడు వెళ్ళినాక సంతకాలు అవి తీసుకుని ఫోన్ చేస్తానన్నారంట. మళ్ళీ వెళ్ళి వచ్చేసారు. వచ్చినాక ఆదివారం ఆ రోజు ఇలా అమ్మగారు చెప్పి ప్రేయర్ చేయించాను, మేము చేసుకున్నాం ప్రేయర్. ప్రభువా మరి ఎటువంటి అభ్యంతరం లేకుండా కంటి ఆపరేషన్ జరిగి క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి వాళ్ళైతే సోమవారం ఫోన్ చేసి చేస్తాం రమ్మన్నారు. అయితే వెళ్ళి సోమవారం ఆపరేషన్ చేయించుకుని వచ్చేసారు. ఇప్పుడైతే మా నాన్న శుభ్రంగానే ఉన్నారు. ఇదే నా చిన్న సాక్ష్యం, దేవుడు దీవించిన కాక. ఇంకోటి ఏంటంటే మరి లక్కీ గురించి మీ అందరూ ప్రేయర్ చేయండి. మరి ఆ బిడ్డ ప్రీ డెలివరీ అయ్యి మగ బిడ్డ పుట్టాలి, బిడ్డకు మంచి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. ఆ బిడ్డ చేయని విషయంలో కూడా మీరు అందరూ అన్నిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మేము అందరిని అడుగుతున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం, దేవుడు దీవించిన కాక. అందరికీ నా అన్నారండి. రేపు
సాక్ష్యం ఏంటంటే మొన్న సోమవారం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే 3 months అయిపోయింది వెళ్ళి. నేను ప్రభా ఏం అనకూడదు ఎవరు, అంటే నేను ఫోన్ కూడా చేయట్లేదు, వాళ్ళకి సమాధానంగా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని అనుకుని ప్రే చేసుకుని వెళ్ళారు. పోయిన సండే చర్చ్లో అందుకే అందరూ సమాధానంగా ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు. అలాగే అక్కడికి వెళ్ళాక నాకు బాగా ఫీవర్ వచ్చేసింది. అంటే పగలంతా బాగానే ఉంటుంది కానీ నైట్ టైం ఫీవర్ వచ్చేసింది. ప్రభా ఏం కాకూడదు, తగ్గిపోవాలి, నేను హాస్పిటల్కి వెళ్ళగానే తగ్గిపోవాలి కొన్ని. అలాగే దేవుడు ఎంతగానో స్వస్థ ఇచ్చాడండి. అందుకే నేను కాలేజ్కి వెళ్ళి 10 days అయింది వాళ్ళకి. అంటే హాలిడేస్ కాకుండా నేను 10 days అయింది కాలేజ్కి వెళ్ళి. రేపు నుంచి వెళ్తాను కాలేజ్కి. అలాగే నా కోసం మీ అందరూ ప్రార్థన చేయండి. అక్కకి మా బావకి ఇద్దరికి ఫీవర్స్ వచ్చినాయండి. కంటిన్యూగా 10 days ఫీవర్తోనే ఉన్నారు. బావకు తగ్గుతుంది కానీ అక్కకు తగ్గట్లేదు, వస్తూనే తగ్గుతుంది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అపాయింట్మెంట్ ఏం దొరకట్లేదు. నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా ప్రభా తగ్గిపోవాలి జ్వరం అని. అలాగే జ్వరం తగ్గింది కానీ నోటి నిండా అల్సర్స్ వచ్చేసినాయి బాగా. అంటే చల్లదనానికి ఫుల్గా అల్సర్స్ వచ్చేసరికి మా అక్క నాకు ఫోటో తీసి పెట్టేసరికి భయం వేసింది నాకు, అమ్మో ఎలా అని. అప్పుడు ఇంకా ప్రార్థన చేసుకున్నా ప్రభా తగ్గిపోవాలి, మార్నింగ్ కల్లా కొంచెం పర్లేదని చెప్పాలి, నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడు ఎంతగానో స్వస్థ ఇస్తున్నాడు, ఎంతగానో స్వస్థపరిచాడు. అలాగే మా కోసం కూడా ప్రార్థన చేయండి, వీసా ఎక్స్టెండ్ అవ్వాలని. అక్కడ జరుగుతున్న డిస్టర్బెన్స్ కూడా అక్కడ ఉంటున్నారు, వాళ్ళ కాపుదారు ఉన్నారు, మీ అందరూ ప్రార్థన చేయండి. ఏదైనా చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చింది. ఆరాధించదను ఆరాధించదను నా సర్వము దర్పించి ఆరాధించదను. సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకం ఎక్కించాడు. చల్లాని దేవుడు నా చక్కని యేసుడు, చల్లాని దేవుడు నా చక్కని యేసుడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. తండ్రి నీ పాదాలు చెందని నీ పాదాలు పట్టుకున్న అనుభవాలు మాకు దయచేయండి ప్రభా. ఏసయ్యా తండ్రి ప్రభా, ఆ లోకల్లో ప్రేమ శాశ్వతం కాదు కానీ ప్రభా నీకు చూపించే ప్రేమ శాశ్వతమయ్యా. ఏసయ్యా నీకు స్తోత్రం నాయన. దావీదు కుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు అడుగుతున్నామయ్యా. దావీదు కుమారుని తెలియజే ప్రభా, దావీదు కుమారుని స్తోత్రం 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 అయ్యా. నీ పాదాలు పట్టుకున్నాం ప్రభా. అయ్యా నన్ను క్షమించండి ప్రభా. అయ్యా తర్వాత తప్పిపోయిన వాళ్ళగా మేము ఉన్నాం ప్రభా. అయ్యా క్షమించండి ప్రభా. అయ్యా అని చక్కన తవలయ్యా చేయండి ప్రభా. అయ్యా